హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఈకి మాత్ర. సో చూడండి, ఈకి మాత్రకి సింబల్ ఏంటి అంటే ఇలా మనం ఈ సింబల్ తో డినోట్ చేస్తాం అనమాట. ద సింబల్ ఆఫ్ ఈ. సో ఈకి ఈ సింబల్ అని చెప్పాను కదా, అందుకే సింబల్. దీంట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ వర్డ్ కేల్ అనమాట. చూడండి ఇక్కడ ఇది కాకి ఏముంది, ఈ వస్తుంది. సో ఇక్కడ ఏదైతే సింబల్ ఈ ఉందో ఆ సింబల్ ని యూజ్ చేస్తున్నాం. అందుకే కే లా. సో కేల్ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో ప్లే అంటాం, PLAY ప్లే అంటాం. తెలుగులో ఆటలు ఆడుతా. చూడు, ఆట లా డు తా, ఆటలు ఆడుతా అనమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి తేల్. తేలుకు కూడా అంతే. ఫస్ట్ వర్డ్ అనేది తాకి మనం ఏ ఒత్తు యూజ్ చేసాం, ఈ ఒత్తు కదా. సో తేల్. ఇది లా. సో తేల్ అంటాం. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి ఆయిల్, ఆయిల్ అంటాం. తెలుగులో నూనె, నూనె అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి కేలా. సేమ్ కాలో ఈ అనే లెటర్ ని యూజ్ చేసాం. సో అంటే పైకి. సో కే, ఇదేంటి లా ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ సింగిల్ లా ఉంది, ఇక్కడ లా ఉంది. సో అందుకే దీన్ని కేలా అంటాం మనం. దాన్ని ఇంగ్లీష్ వర్డ్కి వచ్చేసరికి బనానా, BANANA బనానా అంటాం. తెలుగులో అరటి పండు, అరటి పండు, అరటి పండు అంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి మేలా. సేమ్ ఫస్ట్ లెటర్ మే, సెకండ్ లా. సో మేలా అంటాం. దాన్నే మనం ఇంగ్లీష్ లో ఫెయిర్, FAIR ఫెయిర్ అంటాం. తెలుగులో సుందరమైన, రా మా కింద తావు. సో మై నా, సుందరమైన అంటాం. నెక్స్ట్ నేత. నేతకు కూడా అంతే. ఫస్ట్ లెటర్ నాలో నే, తా. సో నేత. దాన్ని మనం ఇంగ్లీష్ లో లీడర్, LEADER లీడర్ అంటాం. తెలుగులో నాయకుడు, డు. సో నాయకుడు అంటాం. నెక్స్ట్ సేబ్. ఫస్ట్ లెటర్ ఏమో సే, సెకండ్ లెటర్ ఏమో బా. సో సేబ్ అంటాం. తెలుగు ఇంగ్లీష్ లో యాపిల్, APPLE యాపిల్ అంటాం. తెలుగులో ఆపిల్, ఆపిల్. సో యాపిల్ అంటాం. నెక్స్ట్ పెయిండ్. ఫస్ట్ లెటర్ ఏమో డా. సో పెయిండ్ అంటాం. దాన్ని ఇంగ్లీష్ లో ట్రీ, TRE ట్రీ అంటాం. తెలుగులో చెట్టు, టూ కింద తాగుతూ. సో చెట్టు అని పిలుస్తాం. నెక్స్ట్ ఇది ఈ రెండు లెటర్స్ షా అనమాట. షాలో షో అవుతుంది ఇక్కడ. సో షో, ఇది రా. సో షోర్ అంటాం. దానికి ఇంగ్లీష్ లో లెటర్ వచ్చేసరికి లయన్, LION లయన్ అంటాం. తెలుగులో సింహం, సింహం. సో సింహం అని పిలుస్తాం. నెక్స్ట్ బేర్. ఫస్ట్ లెటర్ బాలో రా. సో బేర్ అంటాం. దాన్ని మనం ఇంగ్లీష్ లో ప్లమ్, PLUM ప్లమ్ అంటాం. తెలుగులో రేగు అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే దేశ్. సో ఫస్ట్ లెటర్ ఏమో దాలో దే. సో దేశ్. సో దేశ అంటాం. దాన్ని మనం కంట్రీ అంటాం. ఇంగ్లీష్ లో కంట్రీ, COUNTRY కంట్రీ అంటాం. తెలుగులో దేశం, దేశం. సో దేశం అంటాం. నెక్స్ట్ మెంజ్. ఇది మే, మాలో మే. నెక్స్ట్ సో మెంజ్ అంటాం. ఇంగ్లీష్ లెటర్ వచ్చేసరికి టేబుల్, TABLE టేబుల్ అంటాం. తెలుగులో పట్టిక, టీ కింద తాగుతుంది. సో పట్టిక అంటాం. నెక్స్ట్ సేమ్ కాలో కా. సో కేక్ అంటాం. ఇంగ్లీష్ లెటర్ వచ్చేసరికి కేక్, కేక్ అంటాం. తెలుగులో కూడా కేక్. సో కేక్ అని పిలుస్తాం. నెక్స్ట్ లెటర్ వచ్చేసరికి సవేరా, వాలో వే, ఇది రా. సో సవేరా అంటాం. మనం ఇంగ్లీష్ లెటర్కి వచ్చేసరికి మార్నింగ్, MORNING మార్నింగ్ అంటాం. తెలుగులో ఉదయం, ఉదయం అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే చెహ్రా. చాలో చే అనమాట. ఇది చాలో చే, రా. సో చెహ్రా అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్ లో ఫేస్, FACE ఫేస్ అంటాం. తెలుగులో ముఖం అంటాం. నెక్స్ట్ కర్లే. సో కరే, ఇది రే, కరే లా, కర్లే అంటాం. దీన్నే మనం ఇంగ్లీష్ లో బిట్టర్ గ్రౌండ్, BITTER బిట్టర్ గ్రౌండ్, GROUND గ్రౌండ్ అంటాం. దాన్నే మనం తెలుగులో చేదు పొట్లకాయ, చేదు. సో చేదు, తా కింద లాగుతాం, పొట్లకాయ. సో పొట్లకాయ అంటాం. నెక్స్ట్ నెవ్లా. ఫస్ట్ లెటర్ ఏమో నే, సెకండ్ లెటర్ ఏమో వా, ఈ లెటర్స్ ఏమో లా. సో నెవ్లా అంటాం. దాన్ని మనం మంగుస్ అంటాం, MONGOOSE మంగుస్ అంటాం. దీన్ని తెలుగులో ముంగిస, ముంగిస అంటాం. నెక్స్ట్ జెబ్రా. ఫస్ట్ లెటర్ ఏమో జే, సెకండ్ లెటర్ ఏమో బా, థర్డ్ లెటర్ ఏమో రా. సో జెబ్రా అంటాం. దీన్ని మనం ఇంగ్లీష్ లో జీబ్రా, ZEBRA జీబ్రా అంటాం. తెలుగులోకి వచ్చరికి చారల గుర్రం, చారల రా కింద రావద్దు. సో గుర్రము, చారల గుర్రము అంటాం. నెక్స్ట్ దేవత, దేవత. సో దేవత అంటాం. ఇంగ్లీష్ వర్డ్ వచ్చేసరికి గాడ్, GOD గాడ్ అంటాం.
తెలుగులో దేవుడు, దేవుడు అంటాం.